ఒక చిన్న అమ్మాయి ఎంతో ఆశగా చెత్తాచెదారంతో ఒక చిన్న బొమ్మ హెలికాప్టర్ను తయారుచేసి తన తల్లికి చూపిస్తుంది. కాని ఆ తల్లి మెచ్చుకోకపోగా ఆ బొమ్మను లాక్కుని నేలకేసి కొట్టి తన కాలితో తొక్కి ముక్కలు ముక్కలు చేస్తుంది. ఆ అమ్మాయి కళ్ల ముందే తన కల విరిగిపోతుంటే తల్లి ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి వంటింట్లో పడేస్తుంది. ఆడపిల్లవి వంట నేర్చుకోక ఈ పిచ్చి పనులేంటి అని గద్దిస్తూ ఆమె ముఖం మీద తలుపు వేసేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో ఏదో వైర్లతో ప్రయోగం చేస్తుండగా పొరపాటున షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇల్లంతా చీకటిమయమవుతుంది. అది చూసిన తల్లి నిప్పులు చెరుగుతుంది. నిన్ను కన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను, నువ్వు దేనికీ పనికిరావు అని అరుస్తూ ఆ అమ్మాయి బట్టల మూటను బయటపారేస్తుంది. ఏడుస్తున్న కూతుర్ని తీసుకెళ్లి వాళ్ల మావయ్య అంకల్ ఇంట్లో వదిలేస్తుంది. ఆ తల్లి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి వెనక నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది. కాని తల్లి కనీసం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. మావయ్య ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడుస్తాడు. సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తల్లి తన స్నేహితురాళ్లతో కలిసి ఒక రెస్టారెంట్లో కూర్చుని గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. నీ కూతురేమైంది అని ఒక స్నేహితురాలడిగితే ఆ తల్లి ముఖం అస్సలు బాలేదు. నాకు కొడుకులున్నారు, వాళ్ల గురించి అడుగు, ఆ పనికిరాని కూతురు గురించి నాకు తెలియదు అని విసుక్కుంటుంది. కూతుర్ని పూర్తిగా మరిచిపోయి కేవలం కొడుకులే లోకం అని బ్రతుకుతుంటుంది. సరిగ్గా అదే సమయంలో రెస్టారెంట్లోని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలట్గా ఒక అమ్మాయి రికార్డు సృష్టించింది అని వార్త వస్తుంది.